మేడం నమస్తే అండి, మీ పేరు? నా పేరు సువర్ణ. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎమ్మిగనూరు. మిగనూరు. డిఎస్సి ఆస్పిరెంట్ అండి మీరు 2025 2025 ఆస్పిరెంట్. క్రాక్ చేశారండి? జాబ్ వచ్చింది 2025లో వచ్చింది. ఎక్కడ చేస్తున్నారు మేడం ప్రజెంట్ మీరు జాబ్? ప్రజెంట్ తుంగభద్ర మంత్రాలయం మండలం. ఏం చేస్తున్నారు? హెచ్జీ టీచర్. మరేంటండి ఈరోజు మెగా డిఎస్సి 2025 కాస్త దగా డిఎస్సిగా ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ టీచర్గా మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ విన్నప్పుడు? ఎందుకంటే కష్టపడితే దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష నాయకులు వేయలేదు, నోటిఫికేషన్ వేయలేదు. ఇప్పుడు ఎగ్జామ్ రాసి మేము ఇప్పుడు ఆల్రెడీ పోస్టింగ్లో ఉన్నాం. 10 months అవుతుంది ఉండి. ఇప్పుడు అన్నీ ఫేక్ దగాడి చేసి అంటే ఎట్లా? మేము కష్టపడి బాగాలు కష్టపడి పిల్లలు ఒక చోట భర్త ఒక చోట ఉండి కష్టపడి చదువుకుంటూ ఉన్నాం. ఆల్మోస్ట్ అందరూ ఈ డిఎస్సిలో వచ్చిన వాళ్ళు లేడీ మ్యారేజ్ ఉమెన్స్కే వచ్చింది. చాలు, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటేనే వచ్చుంటుంది. అలాంటి ఇప్పుడు మేము ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నాం, 10 months అయింది. ఇలాంటి టైంలో నువ్వు ఫేక్గా మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటే మేము ఎలా ఊరుకుంటాం? కష్టపడి చదివినాం కాబట్టి మాకు ఉంటుంది. అందుకే మేము ఇలా ర్యాలీ నిర్వహించాలని అనుకుంటే ఈ ఆరోపణలు కానీ ఈ దగా డిఎస్సి అని అంటాం, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారనే మాటలు కానీ మీ వృత్తి మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందండి? చాలా ప్రభావితం చూపిస్తుంది. ఎందుకంటే అలాంటి డబ్బులే ఉంటే ఇన్నేళ్ళు కష్టపడి చదవడం ఎందుకు? వేరే సైడ్ బిజినెస్ వెళ్ళే వాళ్ళం కదా. ఆ ఆప్షన్ లేకనే డబ్బు అమౌంట్ ఆర్థికంగా వెనకబడిన ఉన్న వాళ్ళే డిఎడ్ చేసింటారు లేదా బిఎడ్ చేసింటారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు డబ్బులు ఉంటే వేరే సైడ్ సేఫ్ సైడ్ వెళ్తారు. కానీ ఒక మెంటల్ టార్చర్కి ఎందుకు గురవుతారు? అంటే మేడం ఇక్కడ టెట్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో 400 మందికి కూడా టెట్ రాయకుండా వాళ్ళకి జాబులు ఇచ్చేసారని చెప్తున్నారు. ఇది సాధ్యమేనంటే అసలు ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. అది ఒక మాట్లాడితే ప్రతిదీ అది హెడ్లైన్ అయిపోతుంది. అది భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్. అనే వాళ్ళకి ఏం తెలియదు. వారు ఒక మాటలు అనేస్తారు కానీ అది పెయిన్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఇదే తరుణంలో మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదు, సెలక్షన్ లిస్ట్ డైరెక్ట్గా రిలీజ్ చేశారు. ఆ తర్వాత వెబ్సైట్లో కూడా ఇది డిలీట్ చేసేసారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అదేమి అదంతా ఫేకే ఉన్నాయి. మాకు ఉన్నందుకే కదా మేము ఇప్పుడు ఆస్పిరెంట్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నాము కదా. 10 months అవుతుంది. ఇన్ని రోజులు ఒకవేళ పేపర్ లీకేజ్ అయ్యి ఉంటే అప్పుడే వస్తుండే కదా న్యూస్ బయటికి. ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చేయడం ఏమాత్రం అసలు ఇది మా సెల్ఫ్ రెస్పెక్ట్కే పెద్ద దెబ్బ. ఏంటండి ఏం చెప్తారు ఆఖరిగా? ఇక్కడ దాదాపు 5 kilometers మీరు పాదయాత్ర చేసి నిరసన కూడా వ్యక్తం చేశారు. అసలు దీనితో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారండి ఈ మెగా ర్యాలీ ద్వారా? ఇంట్లో ఏం ఫ్రాడ్ లేదు, పేపర్ లీకేజ్ లేదు. మేము కష్టపడి చదివినాం కాబట్టి మేము ఎలిజిబుల్ దీనికి. ఇది మెగా డిఎస్సీనే కానీ దగా డిఎస్సీ కాదు. పారదర్శకంగా జరిగిందంటారు ప్రాసెస్? ట్రాన్స్పరెంట్గానే జరిగింది ప్రతిదీ. నెక్స్ట్ కూడా ట్రాన్స్పరెంట్గానే జరుగుతుంది అని హామీ ఇస్తున్నాం మేమైతే. ఎందుకంటే మేము అది ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి నెక్స్ట్ కూడా అదే విధంగానే జరుగుతుంది. మరి ఇక్కడేమో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళందరూ. నోటిఫికేషనే ఇయని ప్రతిపక్ష నాయకుడు ఆ మాట అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే మాకు ఇన్ని సంవత్సరాలు దాదాపు 7 yearsగా మాకు నోటిఫికేషన్ లేదు. తను ఇప్పుడు లోకేష్ సార్ వచ్చి నోటిఫికేషన్ వదిలి ఇప్పుడు ఆల్రెడీ మేము వర్కింగ్ చేస్తున్నాం. అలా మాకు ఇచ్చిన వ్యక్తిని రాజీనామా చేయడం అసలు కరెక్టే కాదు. ఎందుకంటే అసలు తనకు అర్హతనే లేదు. ప్రతిపక్ష నాయకుడిగా హోదానే లేదు. మాట్లాడకూడదు. ఆయనే మీ అందరికీ నేను న్యాయం చేస్తాను, డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ న్యాయం చేస్తానని వచ్చిన తర్వాత న్యాయం చేస్తాను. తను పదవిలో ఉన్నప్పుడు చేయొచ్చు కదా న్యాయం. అయిపోయిన తర్వాత ఎందుకు చేస్తాడు? చేయలేడు. చేసిన వాళ్ళ మీదకి అంటున్నారు. మేడం నమస్తే అండి, మీ పేరు? సంగమిత్ర. ఎక్కడ మేడం మీది? కడప డిస్ట్రిక్ట్. ఏం చేస్తున్నారు మేడం ప్రజెంట్ మీరు? నేను ఎస్సీ టీచర్గా వర్క్ చేస్తున్నానండి. మొన్న ఏపీ డిఎస్సి 2025 క్రాక్ చేశారండి. ఏంటి మేడం మరి దాని మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చేస్తూ ఉన్నది. మెగా డిఎస్సి కదా దగా డిఎస్సి అని. యాజ్ ఎ టీచర్గా మీరు ఏం చెప్తారు దీని గురించి? ఇది దగా డిఎస్సి ఏం కాదండి. అంటే క్లారిటీగా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం క్లారిటీగా కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది. ఎలా అంటే అలా మాట్లాడి బయట అందరికీ చెప్పేస్తే బాగుండదు. అది కొంచెం క్లారిటీ తెచ్చుకొని మాట్లాడి పనులు చేస్తే కొంచెం అందరికీ బాగుంటుంది. రాజకీయ ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే నిజంగానే ఈ అవినీతి జరిగిందని భావిస్తున్నారా? అలా ఏం లేదండి. అవినీతి టీచర్ పోస్టులలో అవినీతి జరగడం ఎలాంటి చోటు ఎక్కడా లేదు. అవినీతి జరిగేది
ఈ ఎగ్జామ్ రాసి రెండు ఎగ్జామ్స్ రాయాలి, ఒకటి కూడా కాదు, ఒకటి టెట్ తర్వాత డిఎస్సి. అవినీతి జరగాలంటే ఎట్లాగైనా జరిగిండొచ్చు, కానీ జరగదు. ఇక్కడ టీచర్ పోస్ట్లో అవినీతి అనేది జరగదు ఎప్పటికీ. మేడం, ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి మీరు టీచర్గా జాయిన్ అయ్యేంత వరకు ఎప్పుడన్నా ఈ 90 డేస్లో మీరు విన్నారా ఈ పోస్టులు అమ్ముతున్నారంట, లేకపోతే అక్రమాలు జరుగుతున్నాయంట, అవినీతి జరుగుతుందంట అనే ఆరోపణలు ఏమైనా మీకు వినిపించాయా? లేదండి, ఎక్కడా లేదు. మా అక్క ఆల్రెడీ 2018లో టీచర్ జాబ్ కొట్టారు. అప్పటి నుంచి మాకు కొంచెం ఐడియా ఉంది టీచర్ పోస్టులు ఎట్లా వస్తాయి ఏమి అనేది. ఎక్కడే కానీ వినలేదు టీచర్ పోస్టులలో అవినీతి జరుగుతుంది అని. జరగదు కూడా, అది సాధ్యం కాదు జరగని. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ డిఎస్సికి సంబంధించిన ఆస్పిరెంట్స్ అందరూ కూడా రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్నారని, జెన్జీ ఈరోజు ప్రధానంగా రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. నిజంగానే వాళ్ళు నిరసన చేస్తున్నారంటారా దీని మీద? లేరండి, మీరు చూస్తే ఒక్కరన్నా అక్కడ డిఎస్సి క్యాండిడేట్ ఉన్నారా లేదా అని క్లారిటీ తెచ్చుకోవాలి. అక్కడ చూస్తే వెళ్ళి చూసినది కూడా అక్కడ ఎవరు లేరు డిఎస్సి వాళ్ళు. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు వచ్చి చెప్తే కదా తెలిసేది. పక్కన వాళ్ళు అన్యాయం జరిగింది అంటే అది ఏమాత్రం అర్థం చేసుకోలేము, మంచిది కాదు. అంటే ఇక్కడ కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారండి, మెరిట్ లిస్ట్ లేకుండా డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు, ఆ తర్వాత దాన్ని వెబ్సైట్ నుంచి తీసేశారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటే? లేదండి, ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చింది, దాని తర్వాతనే సెలెక్షన్ లిస్ట్ వచ్చిందండి. ఇది పారదర్శకంగానే జరిగిందంటారు ప్రాసెస్ అంతా కూడా? అవునండి, కరెక్ట్గా జరిగింది. మేము వెరిఫికేషన్కి మార్నింగ్ వెళ్తే ఎప్పుడో నైట్ 12 వరకు వెరిఫికేషన్ చేసుకొని వచ్చాము. అంటే ఇట్లా తప్పు జరిగి ఉంటే నిమిషంలో వెరిఫికేషన్ చేసేసేవాళ్ళు. అంత టైం పట్టింది అంటే దానికి కారణం క్లారిటీగా పక్కా చేశారు కాబట్టి అంత టైం పట్టిందండి. మేడం, ఓవరాల్గా డిఎస్సికి సంబంధించి మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు యాజ్ ఎ టీచర్గా? యాజ్ ఎ టీచర్గా నేనంటే కరెక్ట్గానే చేసిన వాళ్ళని మనం తప్పు అని చెప్పలేము, చెప్పకూడదు కూడా. అది చెప్పడం చాలా తప్పు. కరెక్ట్గా చేశారు కాబట్టి మనం రాజీనామా చేయమని చెప్పడం చాలా వరకు తప్పే అండి అది. థ్యాంక్ యూ మేడం.